Welcome to Trinath Chemistry classes. In this video, I am going to discuss about intermediate first year chemistry topic, chemical bonding. In chemical bonding topic, I am going to discuss about what is polar covalent bond and what is non-polar covalent bond. We know that what is a covalent bond. We know that covalent bond is formed by mutual sharing of electrons. We know that covalent bond is formed by mutual sharing of electrons. So mutual sharing means here each atom, those atoms which are contributing. For example, ఇక్కడ AB అనే రెండు atoms కనుక కలిసి కోవలెంట్ బాండ్ ఫామ్ చేస్తుంటే కనుక ఏ ఆటం ఒక ఎలక్ట్రాన్ కాంట్రిబ్యూట్ చేస్తుంది, బి ఆటం ఇంకొక ఎలక్ట్రాన్ కాంట్రిబ్యూట్ చేస్తుంది. రెండు షేర్ చేసుకోవటం వల్ల ఫామ్ అయ్యే బాండింగ్ ని ఏమంటున్నాం అంటే ఇక్కడ కోవలెంట్ బాండింగ్ అని చెప్పి. కోవలెంట్ బాండ్ ఈజ్ ఫార్మ్డ్ బై mutual sharing of electrons. Covalent bond is formed by mutual sharing of electrons. That is, each atom contributes one electron and that electron pair is shared equally by the two atoms. So that's why whatever the electron pair, bond pair, that pair is called bond pair. The bond pair is equidistant from the two nucleus. The bond pair is equidistant from the two nucleus. That is, ఏ యొక్క న్యూక్లియస్ నుంచి ఎంత దూరంలో ఉంటుందో బి యొక్క న్యూక్లియస్ కూడా అంతే దూరంలో ఉంటుంది. దిస్ ఈస్ కోవలెంట్ బాండ్. అండ్ ఇన్ పీరియాడిక్ క్లాసిఫికేషన్ టాపిక్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ electronegativity. What is electronegativity? Electronegativity is the ability of an atom to attract the shared electron pair towards itself is called electronegativity. What is electronegativity? Electronegativity is the ability of an atom to attract the shared electron pair towards itself. అంటే ఒక షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల ఫామ్ అయినటువంటి కోవలెంట్ బాండ్ లో ఒక యాటమ్ కి ఆ ఎలక్ట్రాన్ పేరుని తన వైపుకి అట్రాక్ట్ చేసుకునే ఎబిలిటీ ఎక్కువగా ఉంటుంది. ఆ ఎబిలిటీని మనం ఏమంటున్నాం? ఎలక్ట్రోనెగటివిటీ. సో యాక్చువల్గా కోవలెంట్ బాండ్ ఫామ్ అయినప్పుడు ఎలక్ట్రాన్ పేర్ అనేది ఎలా ఉండాలని చెప్తున్నాం? ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ది టూ న్యూక్లియస్. ఎలా ఉండాలని చెప్తున్నాం? ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ది టూ న్యూక్లియస్. అది రెండు న్యూక్లియస్లకి మధ్యలో ఉండాలండి ఎగ్జాక్ట్గా. అంటే ఏ న్యూక్లియస్కి ఎంత డిస్టెన్స్లో ఉంటుందో అలాగే బి న్యూక్లియస్ కూడా అంతే డిస్టెన్స్ లో ఉండాలి. కానీ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ వల్ల, డ్యూ టు ద డిఫరెన్స్ ఇన్ ది ఎలక్ట్రోనెగటివిటీ బిట్వీన్ ది టూ బాండెడ్ ఆటమ్స్, ఈ షేర్డ్ ఎలక్ట్రాన్ పేర్, దట్ ఓన్లీ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ది బాండ్ పేర్. ఆ బాండ్ పేర్ అనేది ఈక్వి డిస్టెన్స్ ఉండకుండా ఒక వైపుకి అట్రాక్ట్ అవుతుంది. అప్పుడు ఫామ్ అయ్యే బాండ్ నే మనం ఏమంటున్నాం అంటే కనుకండి పోలార్ కోవలెంట్ బాండ్. సో నార్మల్గా కోవలెంట్ బాండ్ ఫామ్ అయినప్పుడు ఎలక్ట్రాన్ పేర్, ఆ షేర్డ్ ఎలక్ట్రాన్ పేర్, ఈచ్ ఆటమ్ కంట్రిబ్యూట్స్ వన్ అండ్ ఎలక్ట్రాన్ అండ్ దట్ ఎలక్ట్రాన్ పేర్ ఈజ్ షేర్డ్ ఈక్వల్లీ బై ది టూ ఆటమ్స్. ఆ షేర్డ్ ఎలక్ట్రాన్ పేర్ అనేది అన్ఈక్వల్ గా కనుక షేరింగ్ అయితే కనుక, అంటే ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ద టూ న్యూక్లియస్ కనుక ఉండకపోతుంటే కనుక అప్పుడు ఫామ్ అయ్యే బాండ్ ఏమంటున్నాం అంటే ఇక్కడ నాన్ పోలార్ కోవలెంట్ బాండ్ అని చెప్పి. సో పోలార్ కోవలెంట్ బాండ్ ఫామ్ అవటానికి కారణం ఏంటంటే కనుకండి డ్యూ టు ది ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ బిట్వీన్ ది టూ బాండెడ్ ఆటమ్స్. అంటే ఈ బాండింగ్ లో పార్టిసిపేట్ చేసేటటువంటి రెండు ఆటమ్స్ మధ్యలో ఎలక్ట్రోనెగటివిటీలో డిఫరెన్స్ వల్ల ఒక ఆటమ్ ఆ ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువగా ఏదైతే ఏ ఆటంకి అయితే ఉందో ఆ ఆటమ్ ఆ షేర్డ్ ఎలక్ట్రాన్ పేరుని తన వైపుకి ఎక్కువగా అట్రాక్ట్ చేసుకుంటుంది. అందువల్ల ఏం జరుగుతుంది? ఇక్కడ అన్ఈక్వల్ షేరింగ్ జరుగుతుంది. అప్పుడు ఫామ్ అయ్యే బాండ్ ఏమంటున్నాం? పోలార్ కోవలెంట్ బాండ్ అని చెప్తున్నాం. So polar bonds are formed when there is a difference between the
difference between the electronegativities values of atoms participating in the bonding, right? So polar covalent bonds are formed when there is a difference, between the electronegativity values of the atoms participating in the bonding, right? For example, H2O తీసుకుంటే కనుకండి ఇక్కడ ఆక్సిజన్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ సెకండ్ హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ, దిస్ ఈజ్ 2.3.5 అండ్ హైడ్రోజన్ ఎలక్ట్రోనెగటివిటీ ఇస్ 2.0. డ్యూ టు దిస్ అన్ఈక్వల్ గా షేరింగ్ జరగటం వల్ల దీని మీదకి పార్షియల్ గా నెగిటివ్ ఛార్జ్, దీని మీదకి పార్షియల్ గా పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. అదే విధంగా అమ్మోనియాలో తీసుకున్నా సరే నైట్రోజన్ మీద హైడ్రోజన్ కి ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ వల్ల ఇది పోలార్ కోవలెంట్ బాండ్ అవుతుంది. అలాగే H2S హైడ్రోజన్ సల్ఫైడ్, దీంట్లో కూడా ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ వల్ల సల్ఫర్ కి యాటమ్ మీదకి అట్రాక్ట్ లోన్ పేరు అన్ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అందువల్ల ఇక్కడ కూడా ఈ బాండ్ ఏమంటున్నాం, పోలార్ కోవలెంట్ బాండ్ అని చెప్తుంది. For example, if you take HCl, so electronegativity of chlorine is around 3.4 or 3.5, and it is around hydrogen is 2.0. That's why the electronegativity, due to the difference in the electronegativity, chlorine electronegativity is 3.0. Due to this electronegativity difference, hydrogen is getting positive charge, and this bond is a polar covalent bond. Now let me explain what is a non-polar covalent bond, right? Equal sharing of electrons, అంటే ఈక్వల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కనుక జరిగితే కనుక అప్పుడు ఫామ్ అయ్యే దాన్ని మనం ఏమంటున్నాం అంటే కనుకండి, ఈక్వల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల ఫామ్ అవుతుంటే కనుకండి అప్పుడు ఫామ్ అయ్యే బాండ్ ఏమంటున్నాం, నాన్ పోలార్ కోవలెంట్ బాండ్. నాన్ పోలార్ కోవలెంట్ బాండ్ ఈజ్ ఫార్మ్డ్ బై equal sharing of electrons. This bond we are calling it as the non-polar covalent bond. So మనకి ఈ non-polar covalent bond ఎందుకు ఫామ్ అవుతుంది అంటే కనుక, non-polar covalent bond is formed when there is a similar electronegativity values of the atoms participating in the bonding, right? Non-polar covalent bond ఎందువల్ల ఫామ్ అవుతుంది అంటే కనుకండి, సిమిలర్ అంటే 2 atoms పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఆ 2 atoms మధ్యలో 2 atoms కి కనుక ఏ ఆటమ్స్ అయితే ఫామ్ చేస్తున్నాయి, బాండింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్నాయో, 2 atoms పార్టిసిపేట్ చేస్తున్నాయో వాటి యొక్క ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్ కనుక సిమిలర్ గా ఉండటం వల్ల ఏ బాండ్ ఫామ్ అవుతుందని చెప్తున్నాం, నాన్ పోలార్ కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది. సో ఎగ్జాంపుల్స్ ఆర్ H2, Cl2, BF3, all these are non-polar covalent bonds. So అంటే HH bond is a non-polar covalent bond, Cl bond is a non-polar covalent bond. అలాగే BF3 లో BF bond is a right. So ఇక్కడ HH bond is a polar covalent bond, అలాగే Cl bond is a polar covalent bond, non-polar covalent bond. HH bond is a non-polar covalent bond, Cl bond is a non-polar covalent bond. సో ఇక్కడ డయాగ్రమాటిక్ గా చూపించాం. ఆ ఎలక్ట్రాన్ పేర్ అనేది ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ది 2 న్యూక్లియస్ ఉంటుంది. ఈక్వల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల ఫామ్ అయిన కోవలెంట్ బాండ్ ని నాన్ పోలార్ కోవలెంట్ బాండ్ అంటాం. అన్ఈక్వల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల ఫామ్ అయిన బాండ్ ని పోలార్ కోవలెంట్ బాండ్ అంటాం. పోలార్ కోవలెంట్ బాండ్ ఎందుకు ఫామ్ అవుతుంది అంటే కనుక ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ కనుక ఉంటే కనుక అన్ఈక్వల్ షేరింగ్ జరుగుతుంది. అప్పుడు ఫామ్ అయ్యే బాండ్ ఏమంటున్నాం, పోలార్ కోవలెంట్ బాండ్ అని చెప్తున్నాం. ఈక్వల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల జరుగుతుంటే కనుక అప్పుడు ఫామ్ అయ్యే బాండ్ ఏమని చెప్తున్నాం అంటే ఇక్కడ నాన్ పోలార్ కోవలెంట్ బాండ్ అని చెప్తున్నాం. సో మనకి ఇక్కడ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ కనుక అంటే 2 atoms పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఆ 2 atoms మధ్యలోనూ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ని బట్టి వీ కెన్ ప్రిడిక్ట్ వెదర్ ద బాండ్ ఈజ్ నాన్ పోలార్ ఆర్ పోలార్. సో ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ కనుక 0 to 0.4 మధ్యలో ఉంటే కనుక ఆ బాండ్ ఏమంటున్నాం, నాన్ పోలార్ కోవలెంట్ బాండ్ అంటున్నాం. 0.5 to 1.9 మధ్యలో ఉంటే కనుక అప్పుడు ఫామ్ అయ్యే బాండ్ ఏంటంటే కనుకండి పోలార్ కోవలెంట్ బాండ్. సో మనకి ఏ మాలిక్యూల్స్ లో అయితే కనుక
పొలార్ కోవలెంట్ బాండ్ ఉంటుందో అటువంటి వాటిని ఏమంటున్నాం అంటే కనుకండి పొలార్ మాలిక్యూల్స్ అని చెప్తామని. ఏమని చెప్తాం? పొలార్ మాలిక్యూల్స్. అలా కాకుండా కనుక నాన్ పొలార్ కోవలెంట్ బాండ్ ఉన్నటువంటి వాటిని, నాన్ పొలార్ కోవలెంట్ బాండ్ ఉంటే కనుక అటువంటి వాటిని ఏమంటున్నాం అంటే కనుక నాన్ పొలార్ మాలిక్యూల్స్ అని చెప్తున్నాం. నాన్ పొలార్ మాలిక్యూల్స్ అని చెప్తున్నాం. రైట్. సో ఇక్కడ పొలార్ మాలిక్యూల్స్ అంటే పొలార్ కోవలెంట్ బాండ్ ఉన్నటువంటి వాటిని. అంటే ఇప్పుడు H2 ఈజ్ ఏ పొలార్ మాలిక్యూల్, వెరాజ్ H2 ఈజ్ ఏ నాన్ పొలార్ మాలిక్యూల్. H2 ఈజ్ ఏ నాన్ పొలార్ మాలిక్యూల్. మనకి H2O కానీ లేదంటే కనుకండి అమోనియా కానీ ఇటువంటివన్నీ కూడా ఏంటంటే కనుకండి ఇటువంటివన్నీ కూడా ఏంటంటే పొలార్ మాలిక్యూల్స్. అలా కాకుండా కనుకండి H2, Cl2 ఇటువంటివన్నీ మనం ఏమంటున్నామంటే కనుకండి నాన్ పొలార్ మాలిక్యూల్స్. ఎందువల్లంటే వీటిలో ఉన్న బాండింగ్ ఏంటి? నాన్ పొలార్ కోవలెంట్ బాండ్ కాబట్టి. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ పొలార్ అండ్ నాన్ పొలార్ కోవలెంట్ బాండ్. సో దీనికి సంబంధించినటువంటి ఇంకొన్ని విషయాలని మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ త్రినాథ్ కెమిస్ట్రీ క్లాసెస్. డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, share and subscribe the channel.